అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హోమ్ మేకర్ మామ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు సింపుల్గా వంకాయ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా 250 గ్రామ్స్ వంకాయలు తీసుకుందాం. ఆ వంకాయల్ని 4 ముక్కలుగా కోసుకొని ఒక గిన్నెలో వేసుకుందాం. ఆ గిన్నెలో వేసుకునేటప్పుడు ఆ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకోండి, నల్లగా మారకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకోవాలి. అందులో 3 to 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆయిల్ బాగా వేడెక్కాక కోసుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ వంకాయ ఫ్రై అనేది చాలా ఈజీ రెసిపీ. బ్యాచిలర్స్ అయినా వంట రాని వాళ్ళైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వంకాయ ముక్కలు వేసుకున్నాక కొంచెం పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక బాగా ముక్కలన్నింటినీ బాగా కలపాలి. ముక్కలు అడుగంటకుండా బాగా కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టండి ఫ్లేమ్ అనేది. ఇలా కలుపుతూ ఉంటే వీడియోలో చూపించినట్టు ముక్క ఫ్రై అయిపోయింది. ఆ తర్వాత ఒక 2 స్పూన్లు శనగపిండి వేసి బాగా కలుపుకోండి. ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్నాక ఒక హాఫ్ స్పూన్ దాకా కారం వేసుకొని బాగా కలుపుకోండి. ఆ తర్వాత 1-2 నిమిషాలు అలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసేయండి. ఇంకా చాలా ఈజీగా ఉండే వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి.